ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సీట్ అంటే మన బీఆర్ఎస్ పార్టీ సీట్. ఇది ఎప్పుడైనా మనమే గెలిచినాం. ఇంతకుముందు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక జరిగిందంటే బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. రాకేష్ రెడ్డి గారి కంటే ముందు 2 సార్లు పల్లా రాజేశ్వర రెడ్డి గారు గెలిచారు. పల్లా రాజేశ్వర రెడ్డి గారికి మీరు వేసిన ఓటు వృధా కాలేదు. ఆయన బాగా కష్టపడ్డాడు. 2 సార్లు గెలిపిస్తే కూడా నిరుద్యోగుల కోసం, ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం అందుబాటులో ఉండి మంచి సేవలు అందించినారు రాజేశ్వర రెడ్డి గారు. ఇవాళ రాకేష్ రెడ్డి కూడా మంచి విద్యావంతుడు, బాగా చదువుకున్నవాడు, బిట్స్ పిలానీలో గోల్డ్ మెడలిస్ట్, యూనివర్సిటీ టాపర్, అమెరికాలో మంచి ఉద్యోగం చేశాడు, ఉద్యమ స్ఫూర్తి కలిగిన వాడు, ప్రజలకు సేవ చేయాలనే తపన ఉన్నటువంటి ఒక మంచి అభ్యర్థిని కేసీఆర్ గారు నిర్ణయించారు. దయచేసి మీరు అందరు కూడా ఇక 3-4 రోజులే మిగిలింది. 27 తారీఖు ఓట్లు, 25 ప్రచారం అయిపోతుంది. మిగిలింది అంతా 4-5 రోజులు ఉన్నది. ఈ 4-5 రోజులు మనం కష్టపడాలి. మీ ఓటర్ లిస్ట్ మీకు వచ్చింది. ఏ ఊర్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి మీకు ఇచ్చిండ్రు. మీరు మీ ఊర్లో ఉండే ఓట్లల్లా ఒక్క ఓటర్నే ఎక్కువ తెచ్చే బాధ్యత మీది. ఇవాళ నిజంగా చెప్తున్నా, ఇందాక దయాకర్ అన్న కూడా అదే అన్నాడు, ఎవరిని కదిలిచ్చినా అబ్బో గాయనకైతే ఏమే అంటుడట. మరి ఎవరు ఉన్నారా అంటే మంచోడు ఉన్నాడు, బుద్ధిమంతుడు రాకేష్ రెడ్డి అంటారు. కానీ అడగకపోతే తప్పవుతుంది. అడగంది అమ్మైనా అన్నం పెట్టదంటారు. మీరు ఓటు అడగలేదనుకో, అరే వీళ్ళకి బాగా బలిసిందిరా అనుకుంటారు. వీళ్ళు కనీసం ఓటు అడగరా అనుకుంటారు. అనుకోరా? అందువల్ల మీరు దయచేసి మా కార్యకర్తలతోని నేను మీ అందరికీ కోరేది, రేపటి నుంచి రోజుకు ఒక్కసారన్న పోయి కలిసి మా రాకేష్ రెడ్డికి, మా బీఆర్ఎస్ పార్టీకి ఓటేయమని అడగడం మీ అందరి బాధ్యత. మీరు ప్రతిజ్ఞ చేసిపోవాలి. ఇక్కడి నుంచి మీ ఊర్లో 60 ఓట్లు ఉన్నాయనుకో, 30-40 మంది ఊళ్ళో ఉంటారు, 20 మంది అయితే వరంగల్లోనో లేకపోతే హైదరాబాద్లోనో లేకపోతే ఇంకెక్కడో ఉంటారు. బయట ఉన్న వాళ్ళకు ఫోన్ చేయండి. వాళ్ళ బంధువులు ఎవరైనా ఉంటే, ఇంట్లో భార్యో బిడ్డో తండ్రో ఉంటే తండ్రితో కొడుకు ఫోన్ చేయించండి, భార్యతో భర్తకు ఫోన్ చేయించి, ఇగో బీఆర్ఎస్ వాళ్ళు వచ్చారు, రాకేష్ రెడ్డికి ఓటేయమంటున్నారు, వెయ్యాలని చెప్పి మీరు చెప్పించేదాకా వాళ్ళను ఒప్పించండి. వాళ్ళ మనసును గెలిచే ప్రయత్నం చేయండి. ఈ 4 రోజులు మాత్రం తప్పకుండా ప్రతి ఓటర్ను మీరు కలవాలని కార్యకర్తలు నేను కోరుతా ఉన్నా. ఇది నిజంగా అన్ని నియోజకవర్గాల కంటే వర్ధన్నపేటకు ఇంకా చాలా చాలా ముఖ్యం. మనకు ఒక ఎమ్మెల్యే జాగలో ఒక ఎమ్మెల్సీ వస్తే మీ అందరికీ ఆసరైతాడు, మీ అందరికీ అండగా నిలబడ్డాడు రాకేష్ రెడ్డి గారు. అందులో మీరు గట్టిగా పట్టుబట్టాలి. వర్ధన్నపేట ముద్దు బిడ్డ, వరంగల్ బిడ్డ కనుక ఇక్కడనే ఎక్కువ మెజార్టీ వచ్చేటట్టు మీరందరూ కూడా కృషి చేయాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. అయితే ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కాంగ్రెస్ పని అయిపోయింది.